ఎటు పోతాంది మన వ్యవస్థ? ఏం ఒక్కడికన్నా ఇలా నిజాయితీగా చెప్పండి, ఎంతమంది పాల్గొండే ఇప్పుడు మన పిల్లగాడి యొక్క శివయాత్రలో పాల్గొన్నారు? చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన దోస్తులైతే, చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన అన్నదమ్ములైతే, నిజంగా మనకు రేషం పౌరుషం ఉంటే, వాళ్ళ మీద ప్రేమ అభిమానం మనకు ఉంటే, వీళ్ళ సావైనా మనల్ని మార్చాలి. మనం జీవితం మళ్ళీ రాదు. మన ఊరి పిల్లగాడు నిన్నటి దాకా మనతో ఈ టైంకు బతికున్నాడు, మన మధ్యలో. ఇవాళ మన దగ్గర 2 పిల్లలు లేరు. అరే అని చెప్పి బుధమి చేసుకుంటూ రోజు కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగినాం. ఇవాళ మనిషి వేయండి. తల్లిని నేను కష్టపడి 500,000 రూపాయలు నేను కూలి కైకిలు చేసుకొచ్చుకొని మీకు తిండి పెడితే మీరు మాకు కడుపు కోత మిగులుస్తానంటారు. మీ అందరు కొడుకులు తనకు పుట్టినా తాగుడే, సచ్చినా తాగుడే, ఎవడో గెలిచినా తాగుడే, ఎవడో ఓడిపోతే తాగుడే, ఎటు చేసి తాగుడు. దాని తోడు గంజాయిలు. మీకు నిజం చెప్తున్నా, పిల్లలు, నేను శనిగరం బిడ్డని, నేను చెప్తానా, మీకు రేషం పౌరుషం ఇంత అంత ఉంటే మన అవ్వలు చెప్తున్నా ముచ్చట్టు, మన దోస్తు సాక్షిగా బంద్ చేయాలి. అదే పద్ధతి బంద్ చేసి ఆ దోస్తే మనల్ని వద్దురా తమ్మిపోవద్దురా నువ్వు గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి, ఘోరంగా నిన్ను కనిపెంచినోళ్లను నెట్టి దుఃఖానికి, ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడబోకు మత్తు సుఖానికి. ఏ రైను కోకైనుల నిశా నిన్ను చేస్తాది రాబో నిశం, ఒక్కసారి అంటుకుంటే నశా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకురా మా గుస. నడవర తమ్మి, నాతో నడవర తమ్మి, గంజాయి మీద యుద్ధం చేద్దాము. ఈ గంజాయి లేని